1500 ఎకరాల పొలం మీ స్వార్థానికి ఇచ్చేయాలా? మీరొక మాట చెప్తే అయిపోతుందని ఇక్కడ దాకా వచ్చాం. కావాలంటే మీ వాటా మీకు ఇస్తాం. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరు పంపించారో తెలుసా? ఉమన్న. చెప్పింది చేస్తే మిమ్మల్ని చంపాలన్న పగ కొంచెమైనా తగ్గుతుంది. పగలాగుతాయంటే ఆనందమే, కానీ పేదోడి జీవితం పణంగా పెట్టి కాదు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇద్దాం. ఎంతో కొంత. రైతులకి డబ్బులిస్తే ఏం చేయాలో తెలియదు, నేలనేం చెయ్యాలో మాత్రమే తెలుసు. ఇంత దూరం వచ్చినట్టున్నారు, మజ్జిగ తాగి వెళ్ళండి. ఇన్నేళ్లు అన్నీ మూసుకుని కుక్కిన పేనుల్లా బతికారుగా, ఇప్పుడు కొత్తగా ఈ రోషం ఎందుకు? నువ్వు కాదన్నావన్న కబురుతో మేము ఈ ఊరు దాటితే ఈ ఊరోళ్ళంతా మీ ఇంటిళ్ళ పాదికి తద్దినం పెట్టాల్సి వస్తుంది. చంపేస్తా. చెప్పాల్సింది చెప్పారుగా, ఇక మీరు బయలుదేరచ్చు. గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికొచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. అడుగు మోపిన నిన్ను చూసి అదిరే పలనాడు, ఇక కలుగు దాటి బయట పడగా ఎదరగా పగవాడు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. 20 ఏళ్ల నుంచి మీ నాన్న మీదున్న గౌరవంతో తల దించుకొని బతుకుతున్నావు. ఆ కొడుకులకు ఎదురెళ్ళి సయ్యనేవాడు సరైనోడు ఎవడొస్తాడని చూస్తున్నాంరా. ఈ ఇంటి రక్తమే 6 అడుగుల పౌరుషమై వస్తుందనుకోలేదురా. ఇక్కడ జరిగిందేది ఉమన్నకి తెలియకూడదు. తెలిస్తే మన ప్రాణాలు తీసేస్తాడు. మనం అనుకున్నంత మెతకోడు పిరికోడు కాదన్న ఆ దేవాగాడు ఆ ఊరు జోలికొస్తే ప్రాణం ఇవ్వడానికి. ఈ జనం కోసమే కదరా దేవాగాడు దేన్ని లెక్క చేయండి. తెల్లారేసరికల్లా కాలి బూడిదైపోతే ఏం చేస్తాడో చూద్దాం.
రెండిళ్ల మధ్య వైరం 2 ఊళ్ల మధ్య వైరంగా మారకూడదని 20 ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నాను సార్. పగతో వాళ్ళు నా ఇంటి మీదకొస్తే బాధతో ఓర్చుకుంటున్నామే కానీ తిరిగి వాళ్ళ ఇంటి మీదకి కత్తులు దూయట్లేదు సార్. నిన్న రాత్రి సమయానికి మా వాళ్ళు వచ్చి ఆపకపోతే ఊరు శ్మశానంగా మారేది సార్. పంట చేతికి వచ్చింది కదా, మీ వాళ్ళే బిర్రున దాగి తగలెట్టుకొని ఉంటారు. పైగా చదువుకున్నోడున్నాడుగా, ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పుంటాడు. ముందు వెనక చూడకుండా కొంపలు అంటించుకున్నారు. ఎస్పీ గారు, చిన్న పెద్ద చూడకుండా వాళ్ళు చెప్పింది నమ్మి మమ్మల్ని ఏడదాకా పిలవకూడదు. చెయ్యనివి కూడా చేయాలనిపిస్తుంది. సారీ దేవగారు, ఇది వాళ్లే చేశారని నాకు కూడా తెలుసు, కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. మండి సూర్యుడు కూడా అలిసిపోయి పశ్చిమానికి వాలిపోతాడు. కానీ వీళ్ళ ఆవేశాలు ఎప్పుడు అలిసిపోతాయో అర్థం కావడం లేదు సార్. వస్తాను. ఈ గడ్డ మీద పుట్టినోడికి రక్తం అరిగితే పగోడి ప్రాణం కోసం వస్తారనుకున్నాను. ఇలా ఆడంగోల పోలీసుల దగ్గరకు వస్తారనుకోలేదు. ఈసారికి ఇళ్లే తగలబడ్డాయి. ఇళ్లలో ఉన్న జనం కూడా తగలబడితే ఆడికి పోతాడు. మనిషి పశువరా? జై, ఎక్కడికి? ఎస్పీ ఆఫీస్లో కాలర్ పట్టుకోవడం ఏముందిరా? నీ ఊరొచ్చింది మెడ పట్టుకున్నా. ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. జై, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? దగ్గరలో తనకు తెలిసిన వాళ్ళున్నారంటే ఓసారి పలకరించొద్దామని వెళ్ళామన్నయ్య. ఊళ్ళో పరిస్థితులు బాగాలేవు. ఏవో చిన్న గొడవలు. నువ్వేదో సరదాగా ఉందామని ఇక్కడికి వచ్చుంటావు. ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆ ఊరి మనుషులకి నువ్వు ఎలా ఉంటావో కూడా తెలియకూడదు. నీకేదైనా అయితే అది జీవితాంతం నన్ను క్షమించదు. నువ్వు బయలుదేరి. సరేనన్నా. చిన్నప్పటి నుంచి దాన్నే నమ్ముకుని బతికాను. మనుషుల ప్రాణాలు తీస్తున్నా సరే పౌరుషం లేకుండా రాజీ కోసం, సంధి కోసం ఎదురు చూసే ప్రాణాలు రావి. అలాంటిది ఊరొచ్చి ఎవడ్రా వాడు? ఎవడా ధైర్యం? వాడి కొడుకు, దేవాగాడి కొడుకు. జాగ్రత్తగా ఉండాలన్నా. తిక్కరేగి వాడు ఈ ఊరి మీద పడితే ఈసారి మెడ పట్టుకోవడం కాదు, మేక తలలు తెంపినట్టు తెంపే కసివాడిది. ఎక్కడుంటాడు? హైదరాబాదులో వాళ్ళ అమ్మతో ఉంటాడంట. ఈ ఊరికి చుట్టం చూపుగా వచ్చాడు. రక్తం చల్లపడి బతుకుతున్న ఆ ఊరికి వీడి ధైర్యం తాకితే అందరి రక్తం ఉడుకుద్దిరా. ఆ ధైర్యం పట్నంలోనే చచ్చిపోవాలా? ఎవరు కావాలండి? మా ఊరు అబ్బాయి ఇక్కడ ఉన్నాడని తెలిసింది. ఒకసారి కలిసిపోదామని వచ్చాం. బయటికి వెళ్ళారండి, కాసేపట్లో వస్తారు. కూర్చోండి. చాలా మంది ఉన్నాం. బయట హోటల్లో టీ దాకా వస్తాం. లేపేయగలవన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్దాం పూర్ణాబాబు. వాడు ప్రాణాలతో మిగిలితే చాలా ఘోరాలు జరుగుతాయి. వాడి తల తీసుకుని మనం ఊరెళ్తాం.
ఆగు బాబు, వాడు లోపలికి వెళ్ళను. బాబు మీకోసం ఎవరో ఊరు నుంచి 10 మంది వచ్చారు. కూర్చోమంటే ఎదురు హోటల్లో టీ తాగి వస్తామని వెళ్ళారు. నువ్వు పని తీరా బాబు, అది ఇక్కడెక్కడ ఉన్నాడు. మనం వచ్చామని తెలిసిపోయింది. చెప్తాను ఎక్కడే ఉన్నాడు. ఎదురు యుద్ధం చేయడానికి వాడు సిపాయి కాదు, చిరు తప్పులే. ఎంటాడేటాన్ని చంపేస్తాడు. ముప్పై మందితో వెళ్ళి ముగ్గురు తిరిగి వచ్చారా? మనిషిన వాడు చిరు తప్పులంట. ఆ పులి తల నేను తీసుకొస్తాను. ఆ నా కొడుకులకి జీవిత కాలం భయం ఉండేలా ఆ తలని పొలిమేరలో ఎలాడదీస్తాను. వీళ్ళకి మారు, మనం జంప్ అయిపోవడం బెటర్.